అట్టిగున్నలను కాలిగున్నలను తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇక మొన్నటిదాకా ఆన్లైన్లో ఓడిపోయినలను ఆ చెత్తని ఈ చెత్తను తీసుకొచ్చి ఈ పాలక వర్గాలుగా కూర్చోబెడతారు. ప్రజలు అనుకుంటారు ఈ మాట. ఇక్కడ రైతులు ఓటేసే అవకాశం ఉన్నటువంటి ఈ వ్యవసాయ పరపతి సహకార సంఘాలల్లో రైతు ఓటేయకుండానే తీసుకొచ్చి గద్దె మీద ఒకళ్ళని కూర్చోబెడతారట, మన నెత్తి మీద రుద్దుతారట. ఇక చూడండి, అంటే దీని ఉద్దేశం ఏంది? ఓట్ల పరిస్థితి లేదు, ఓట్లు అడుక్కునే పరిస్థితి కనిపిస్తలేదు, అడిగితే వేసే దిక్కు లేదు. కాబట్టి అది చేతగాక, ఎన్నికలకు పోవడం చేతగాక చివరికి దేనికి మొదలయ్యారా అంటే ఇక నామినేటెడ్ పదవిలో మొదలు. నామినేటెడ్ దీనికి ఒకదానికి ఎందుకు అన్నిటికీ పెట్టుకుని అయిపోతుండే. ఇప్పుడు ఇవి కూడా అవి ఇవి పెట్టుకోవడం ఎందుకు? ఇక వేరే ఎన్నికలు కూడా సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను కూడా నామినేటెడ్ పద్ధతిలో మీ వాళ్ళని నేను పెట్టేస్తే అయిపోతుండే. ఇప్పుడు ఇక్కడ గతంలో సరే ఎక్కడ లేదా అంటే ఉంది, పక్క రాష్ట్రంలో అదే జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతా ఉంది. సో ఆ ప్రయత్నాన్ని వేరే రాష్ట్రాలు చూసినాయి కాబట్టి ఆ రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇలా నిలబెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. చివరికి ఇలా రైతులు ఓటేద్దాం అనుకున్నటువంటి సహకార సంఘాల ఎన్నికలలో కూడా రైతులను ఓట్లు వేయనీయకుండా, రైతుల ఓటర్లు ఇలా అందరూ ఓటర్లు కాదు, ప్రజలు కాదు ఓటర్లు, అందులో మెంబర్షిప్ ఉన్నటువంటి రైతులు ఓటర్లు. ఆ రైతులు వేసేటువంటి ఓట్లల్లా కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకత తెలుస్తుంది. రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా రాలేదు కాబట్టి, బీమా వస్తలేదు కాబట్టి ఆ రైతులు ఏమన్నా వాళ్ళ అభిప్రాయాన్ని చూపెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే మా కావాల్సిన నాయకుని ఎన్నుకుందాం అనుకున్నారు, మా కోసం కొట్లాడే నాయకుని ఎన్నుకుందాం అనుకున్నారు. కానీ ఇలా డైరెక్టర్లుగా అట్లే చైర్మన్ గా ఎవరైతారయ్యా మరి DCCB, DCMS ఇవన్నీ ఎవరైతారయ్యా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి చలో ఈయననే చైర్మన్ అంటే ఇక జై చైర్మన్ అని కొట్టాలి అంతే.